హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్మోహన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఆర్జే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ కొత్తగా మనం ఒక బుక్ తీసుకున్నాను మన గ్రూప్ 2 మెయిన్స్ కోసం. ఈ చిరంజీవి సార్ బుక్ అనమాట. ఇది ఇండియన్ ఎకానమీ. చూసారా, 6th ఎడిషన్ ఉంది. ఇంకా కొత్తగా అనమాట బుక్. సీల్ ఇంకా ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేస్తాను. ఇది ఇంకా మనకి గ్రూప్ 2 మెయిన్స్ వచ్చి ఎకానమీకి ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీకి మనకి 75 మార్క్స్ పేపర్ మన సిలబస్ ఇచ్చారు. సో ఇది ఓన్లీ ఇండియన్ ఎకానమీ బుక్కే. ఇంకా ఒకసారి మనం తర్వాత ఏపీ ఎకానమీ కూడా తర్వాత మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ బుక్ చూసారా మీరు? ఇండియన్ ఎకానమీ అంత కలర్ఫుల్ పేజ్ ఉంటుందన్నమాట. డెడికేటెడ్ మై బిలవ్డ్ ఫ్యామిలీ అనమాట. ఇంకా మనకి వచ్చేసరికి విషయ చూసుక అనమాట. విషయ చూసారా ఎలా ఉంది? విషయ చూసేసరికి ఫస్ట్ క్లాస్ బుక్స్ అనమాట. మనకి అర్థశాస్త్రం అంటే మనకి అర్థశాస్త్ర పరిచయం ప్రాథమిక భావాల నుంచి మనకు చూపించారు. ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ఇందులో మనకి ఎకానమీ డెఫినేషన్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ డిమాండ్, సప్లై, మార్కెట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అనమాట మనకి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అనమాట. ఇందులో వచ్చి ఏమన్నాయంటే ఒకటి ఆర్థిక అభివృద్ధి, నెక్స్ట్ జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం మన సిలబస్లో మనకి పొందుపరిచారు. ఇది మన వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్. ఇందులో అన్నీ కూడా జస్ట్ ఇందులో ఓన్లీ బేసిక్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, తర్వాత జాతీయ ఆదాయం భావనలు అనమాట, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, తర్వాత మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయం వృద్ధి నిర్మాణ ధోరణులు, అలాగే ఆదాయ చక్రీ ప్రవాహం కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ జనాభా. యాక్చువల్లీ మన సిలబస్లో జనాభా లేదు అని ఇందులో మనకి ఇచ్చేసారు. మనకి సిలబస్కి అనుగుణంగా మనం వస్తుంది ఇందులో మనం చూసుకోవాలి. కాబట్టి ఇందులో మనకి ఈ బుక్ మన సరిపోద్ది అనమాట. మెయిన్స్ పర్పస్ అనమాట ఈ బుక్ సార్ మనకి. ఎందుకంటే ఇందులో మనకు వచ్చి టోటల్లో వచ్చి మనకి సెకండ్ పేపర్లో మనకి 75 మార్క్స్ అనమాట. ఓన్లీ ఎకానమీ. అందులో ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ రెండు కలిపి మన 75 మార్క్స్కి మనకి ఇచ్చారు. సో మనం అందులో మొత్తం మన సిలబస్లో 5 చాప్టర్లు ఉన్నాయి. 5 యూనిట్లు. మొదటి 3 యూనిట్లు ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ 2 యూనిట్లు వచ్చి ఏపీ ఎకానమీ మనకి ఇచ్చారు. సో మనకి ఈ 3 యూనిట్లు మనం చూసుకుంటే సరిపోద్ది అనమాట. మనకి ఇది మన ఒక బేస్ బుక్ చూసుకొని ఇది కాకుండా నెక్స్ట్ మన కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా. దీని మెయిన్ మనకి ఏంటి, ఇందులో ఓన్లీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ కాకుండా మనకి ఇంకా కరెంట్ ఎకానమీ కూడా మనం చదువుకుంటే సరిపోద్ది అనమాట. అక్కడ మనకి ఇది ఉంది కదా, ది హిందూ పేపర్ కానీ లేకపోతే తెలుగైతే ఈనాడు కానీ ఏదో ఒక న్యూస్ పేపర్ అనమాట. డైలీగా కరెంట్ ఈవెంట్స్ ప్లస్ ఎక్స్పెషల్గా ఎకానమీ పర్పస్ అనమాట. ఎకానమీ ఈవెంట్స్ ఏముంటాయి అది ఒకటి చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇటీవల బడ్జెట్ సిలబస్ కూడా ఆల్రెడీ ఇచ్చారు, బడ్జెట్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఆర్థిక సర్వే ఒకటి చూసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్?